తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దక్షిణ కైలాసంగా ప్రసిద్ధి చెందిన వాయులింగేశ్వరుడు స్వయంభుగా వెలిసిన ఈ ఉత్సవాలు 13 రోజులు జరుగుతాయి. నిన్న మధ్యాహ్నం ఆలయంలో కన్నప్ప ధ్వజారోహణం ఘనంగా నిర్వహించారు. ముఖ్యంగా భక్తులు, ప్రధాన అర్చకులు, వేద పండితుల సమక్షంలో వేద పఠనం, ధ్వజస్తంభంపై వస్త్రాధిరోహణ వంటి కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఉత్సవాల్లో భాగంగా శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి, ఆలయ ఈవో భాపిరెడ్డి, ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టె సాయి ప్రసాద్, బీజేపీ నేత కోల ఆనంద్, ఆలయ అధికారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దక్షిణ కాశీగా పేరొందినటువంటి శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుడి యొక్క జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి యొక్క మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ఈరోజు ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి ఫిబ్రవరి 23 వరకు జరుగు ఈ యొక్క మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు మొదటి ధ్వజారోహణం శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో భక్తుడికి ప్రాధాన్యత, ఫస్ట్ శివుడికి కాదు భక్తుడికి ప్రాధాన్యత కాబట్టి మొదటిగా ఆ యొక్క శ్రీకాళహస్తీశ్వర స్వామి యొక్క మహాభక్తుడైనటువంటి శ్రీ భక్త కన్నప్ప స్వామి యొక్క ధ్వజారోహణం జరిగింది. చాలా గొప్పగా అంగరంగ వైభవంగా ఈ యొక్క ధ్వజారోహణం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు పెద్ద ఎత్తున ఎప్పుడు కనీవిని రీతిలో ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. స్థానిక శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారు, అదేవిధంగా ఆలయ అధికారి బాపిరెడ్డి గారు, ఆలయ చైర్మన్ అయినటువంటి కొట్టె సాయి, వారి యొక్క ట్రస్ట్ బోర్డు సభ్యులు అందరూ కూడా పూర్తి పర్యవేక్షణలో ఈ యొక్క మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. మరి ఈరోజు అదేవిధంగా మరి కళా ప్రాంగణంలో ఈరోజు మొదటిగా జ్యోతి ప్రజ్వలన చేస్తున్నటువంటి ప్రముఖ దర్శకుడు మరి అనిల్ రావుపూడి గారి చేతి మీదుగా ఈరోజు కళా ప్రాంగణంలో జ్యోతి ప్రజ్వలన జరుగుతుంది. శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామినే నమః. శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి యొక్క ఆలయమునందు బహుళ అష్టమి నుండి కూడా అనగా ఈ వారటి నుండి కూడా మహాశివరాత్రి బ్రహ్మోత్సవంలో 13 రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడుచున్నాయి. అందులో భాగంగా కూడా ఈరోజు మొట్టమొదట శ్రీ భక్త కన్నప్ప స్వామి వారి ధ్వజారోహణం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ భక్త కన్నప్ప పూర్వజన్మంలో అర్జునుడు శాపమరణ బోయవాడిగా జన్మించి స్వామివారికి నేత్రదానం చేసి ముక్తి పొందిన భక్త కన్నప్ప. అందుకనే ఈ క్షేత్రంలో మొట్టమొదట కూడా భక్తుడికి ప్రాధాన్యత ఇస్తాడు పరమేశ్వరుడు. అందుకనే ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవంలో మొట్టమొదటిగా కూడా భక్త కన్నప్ప స్వామివారికి ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించిన పిమ్మటే మరుసటి రోజున శ్రీ స్వామివారికి అనగా రేపు శ్రీ స్వామివారి ధ్వజారోహణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ భక్త కన్నప్ప స్వామివారి ధ్వజారోహణ కార్యక్రమం పూర్తయిన పిమ్మట మన సకల